నా ఇంటికే తీసుకొస్తే తనే తీరా నేనే కొట్టుకుంటానని చెప్పి అభ్యర్థించడం. సార్ వెనకాల సిఆర్పీఎఫ్ వాళ్ళు ఉన్నారు సార్, మీ ఇంటికి తీసుకొచ్చినట్టు తెలిసిపోతే మీకెందుకు, మీ తనివి తీరా కొట్టి బాధ్యత మాది కదా, మీకు చూపెట్టే బాధ్యత మాది కదా అని చెప్పి వీళ్ళు రిక్వెస్ట్ చేసిన తర్వాత సరే అట్లే చూపించడని చెప్పి నన్ను హింసించడం, ఇతను చూడటం, ఆనందించడం, ఫినిష్ ఆఫ్ అంటాం. సరే వీళ్ళ రక్షణ కోసం వీళ్ళు నన్ను ఫినిష్ ఆఫ్ చేయలేదు, కానీ మరి నిజంగా ఆ రోజే నేను మళ్ళీ పుట్టా. సో దెర్ ఈస్ ఎ పర్పస్ ఫర్ మై రీబర్త్, అది తీర్చేసుకుంటా, అందులో ఎటువంటి సందేహం లేదు. సరే మళ్ళీ సినిమాకి వచ్చేస్తే నా రియల్ స్టోరీ నుంచి ఈ సో కాల్డ్ రియలిస్టిక్ ఫిక్షనల్ స్టోరీకి వస్తే, మరి వీళ్ళేమో వ్యూహాలు శపథాలు తెస్తారట. ఆ వ్యూహాలు శపథాల్లో చంద్రబాబు నాయుడు గారు అనే క్యారెక్టర్ ఉంటుంది. ఆయన చంద్రబాబు గారు ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ఉంటుంది, చిరంజీవి గారి క్యారెక్టర్ ఉంటుంది, నారా భువనేశ్వర్ గారి క్యారెక్టర్ ఉంటుంది, లోకేష్ గారి క్యారెక్టర్ ఉంటుంది. రియలిస్టిక్ నేమ్స్ తో అన్ని. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అనే అంటారు. అంతా ఇలా చేసి మరి అక్కడేమో ప్రొడ్యూసర్కి, దర్శకుడికి మరి ఫండమెంటల్ రైట్స్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండాలట. వీళ్ళ మీద మటుకు సినిమా తీయకూడదట. ఇది ఎక్కడ న్యాయం జగన్మోహన్ రెడ్డి గారు? మీరైతే రామ్ గోపాల్ వర్మ గారు లాంటి పెద్ద డైరెక్టర్ని పెట్టి, నేషనల్ జాతీయ స్థాయిలో పెద్ద డైరెక్టర్ ఆయన, అటువంటి డైరెక్టర్ని పెట్టి మీరు సినిమాలు తీసుకోవచ్చా? మళ్ళీ రెండు ఏదన్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు బయోపిక్, ఓ పిక్ వచ్చింది బొక్కైపోయినది, ఆ డైరెక్టర్కి 2 ఎకరాలు వచ్చింది, కానీ ఆ థియేటర్లు ఖాళీగా ఉన్నా సరే వేయాల్సిందే అంటున్నారట. 2-3 ప్రైవసీ కోసం కొన్ని జంటలు వెళ్తున్నాయి తప్ప ఆ యాత్ర 2 సినిమాకి ఇంకెవరో ఆ జంటలు తప్ప ఇంకెవరో వెళ్ళని పరిస్థితి ఒక యాత్ర 2కి వచ్చింది. లోకేష్ గారు కూడా మొన్న చెప్పారు, ఇది అటర్ ఫ్లాప్ కన్నా పెద్ద ఫ్లాప్ అని చెప్పి ఆ యాత్ర 2 గురించి చెప్పడం జరిగింది. అంటే ఒకసారి ఒక వ్యక్తిని జనం చూడకూడదు అనుకున్న తర్వాత ఇంక ఏమి ఎంత బిల్డప్ ఇచ్చినా, ఎన్ని జాకీలేసి లేపినా చూడరు అనటానికి ఈ యాత్ర 2 ఒక నిదర్శనం. అప్పుడు మరి యాత్ర 1 వచ్చినప్పుడు మరి ప్రజలు తెలియక కొంత గ్లామర్ లో ఉన్నారు, అందుకని చెప్పి పైగా అది రాజశేఖర రెడ్డి గారు కాబట్టి చూశారు. ఈ జగన్మోహన్ రెడ్డి వేస్ట్ అనుకున్నారు, చూడటం మానేశారు. సరే వ్యూహాలు శపథాలు అవి ఎలా ఉంటాయి? రామ్ గోపాల్ వర్మ గారు కాబట్టి ఏదో కామెడీ కోసం కొంతమంది చూసినా దాన్ని ఎవరు సీరియస్ గా అయితే తీసుకోరు. మరి అయినా సరే నేనైతే ఆ వ్యూహం మీద నేను చేసిన శపథానికైతే కట్టుబడి ఉన్నా. హైదరాబాద్ లో రిలీజ్ రోజు మార్నింగ్ షో చూస్తా. ఆ థియేటర్లో ఎంతమంది ఉన్నారో నేను పిక్చరైజ్ చేసి రాము గారికి కూడా, నాకు మంచి స్నేహితులు రాము గారికి కూడా నేను ట్యాగ్ చేస్తాను. రాము గారు, నేను అన్నమాట ప్రకారం మార్నింగ్ షో చూసా, థియేటర్లో పెద్ద ఎవరు లేరు అని అంటానా? ఏ బాబాయ్ సారీ రాము గారు, థియేటర్ ఫుల్ అయిపోయినది అని చెప్పి అంటానా? చూద్దాం. అసలు కుదిరితే రాము గారితో కలిసే చూస్తాను సినిమా రిలీజ్ రోజు మార్నింగ్ షో. ఏదైనప్పటికీ సరే